డాక్టర్ గారు, లావుగా ఉంటే సెక్స్ తగ్గిపోతుందా? లావుగా ఉంటే సెక్స్ తగ్గిపోతుందా? సెక్స్లో ఒక చక్కని భావప్రాప్తి కలగాలంటే, సెక్స్లో ఒక రకమైన హుషారు రావాలంటే, ఉద్రేకం రావాలంటే ఏం కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సెక్స్ హార్మోన్స్ చక్కగా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. రొమాన్స్ అనేది భార్యాభర్తల మధ్య రోమాన్స్ అంటే పడగల్లో బెడ్ మీద చేరి ఇద్దరు ఒకటేనంటే ఒకటికి సరిపోదండి. ఎల్లప్పుడూ వాళ్ళలో ఆ రొమాంటిక్ టచ్ ఉండాలి, రొమాంటిక్ టాక్ ఉండాలి, రొమాంటిక్ థాట్ ఎప్పుడు ఉండాలి. రొమాంటిక్ థాట్ ఎప్పుడు ఆ రొమాంటిక్ భావం అనేది ఎప్పుడు మనసులో ఉండాలి. రొమాంటిక్ సందు దొరికితే మాత్రం ఇద్దరం కలిసి ఒక టచ్ చేసుకుని ప్రయత్నం చేయాలి. ఆ చేసి ముద్దు పెట్టుకుంటాడో, లేదా బుగ్గ ముద్దు పెట్టుకుంటాడో, లేకపోతే టక్కన తొడ టచ్ చేస్తాడో, లేదా ఇంకో చోట టచ్ చేస్తాడో, లేదా చిన్న హగ్ చేసుకుంటాడో, ఎప్పుడు ఉండాల్సినది. ఆ రొమాంటిక్ థాట్ వాళ్ళు ఇప్పుడు నిరంతరం సెలయేర్లాగా ప్రవహిస్తూనే ఉండాలి. రొమాంటిక్ అంటే బయటికి వచ్చి ఏదో వికృతంగా పెరివేషాలు ఏమని కాదు, కానీ వాళ్ళ మనసులో మాత్రం నిరంతరం ఉండాలి. వాళ్ళు ఉందని ఏమంటారు, వాళ్ళు ఉండాన్ని ఇద్దరిలో స్త్రీలో కానీ పురుషులో కానీ రొమాంటిక్ థాట్ ఉండాన్ని లిబిడో అంటాం. ఈ లిబిడోకి కావాల్సిన ఏంటి? హార్మోన్స్. మెయిన్గా మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోను, ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోను ఉండాలి. వీటితో ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమైన్ కావాలి, ముఖ్యంగా డోపమైన్, తర్వాత సెరోటోనిన్, ఆక్సిటోసిన్, తర్వాత ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి. ఇవన్నీ చక్కగా ఉన్నట్లయితే చక్కగా అంత జరుగుతుంది. మెయిన్గా ఏంటి? మగవాళ్ళు టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్. ఇప్పుడు మగవాడు లావుగా అనుకోండి, ఓవర్ వెయిట్, భారీ శరీరం, లేదా భారీ శరీరం అన్నాం, లేదా స్థూలకాయం అన్నాం, ఓవర్ వెయిట్ అన్నాం, ఏదో చెప్పండి బాగా ఎక్కువ ఉన్నాడు, ఒబేసిటీ చెప్పాలంటే మార్బిడ్ ఒబేసిటీ అంటాం. కొంతమందికి ఎక్కువగా ఉంటే మరీ ఇలాగ ఉంటాడు, దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటాం. వాళ్ళల్లో సెక్స్ తక్కువగా ఉంటుంది. ఆ లిబిడో అన్నామే, ఆ లిబిడో తక్కువ ఉంటుంది. వాడు ఎంత అందగాడైనా కావచ్చు, కానీ ఇది బండంలాగా ఉంటే, పిప్పల బస్తాల్లాగా ఉంటే వాడికి లిబిడో ఏదైతే సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటుంది. కానంటే వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన హార్మోను శరీరం అంతా వెళ్ళాలి, కణకణానికి వెళ్ళాలి, ప్రతి నరానికి చేరాలి. మా శరీరం అంతా కామకేంద్రాలే కదా. ఆ కామానికి సంబంధించిన కామకేంద్రాల నరాలని ప్రేరణ పొందాలని ఎక్కడి నుంచి వస్తుంది? టెస్టోస్టెరాన్ హార్మోన్ మూల కారణం. అది చేరదు. ఎందుకు చేరదంటే ఏ మగాడికైతే అధిక స్థూలకాయం ఉంటుందో, మార్బిడ్ ఒబేసిటీ ఉంటుందో, ఉంటే అది ఉన్నప్పుడు అది దాంతో సెక్స్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనుకోండి, ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాట్లో యారోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఫ్యాట్లో యారోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ని దాన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మార్చేస్తుంది, ఫీమేల్ హార్మోన్ లాగా మార్చేస్తుంది. యారోమటేజ్ అనే హార్మోను ఎంజైము మేల్ హార్మోన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ మార్చేస్తే ఇంక సెక్స్ ఏదండి? మగ డల్ అయిపోతాడు. హార్మోన్ ఉత్పత్తి టెస్టికల్స్ వచ్చింది ఉత్పత్తి. ఎలాగంటే ఒక పార్టీ ద్వారా ఎలక్షన్ నెగ్గుతాడు, నెగ్గిన దగ్గర నిదానం కొంతకాలం వాడు ఏమైపోతాడు, అధికార పక్షంలో ఉండి వీడేమో ప్రతిపక్షంలో, వీడు నెగ్గిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. కూర్చోవలసి వచ్చినట్టయితే రెండో అధికార పక్షం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది అక్కడ.
వీడు అటుపక్క అక్కడ ఉన్నాడు కదా నిదానంగా ఆ ఫ్యాట్ వల్ల ఫ్యాట్ ప్రభావంతో అధికార పక్షం జనం ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళ ప్రభావంతో వీడు అధికార పక్షం జాయిన్ అయిపోతాడు, దూరిపోతాడు. అట్రాక్షన్ ఆ దూరిపోయేకల్లా ఏంటి వాళ్ళ తమలో కల్పించుకుంటారు. ఆరంగానే ఈ లావుగా ఉన్న వాళ్ళల్లో యారోమటేజ్ ఎంజైము టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుంది. అది మగవాడ హార్మోన్, మగవాడైనా సరే మగవాడ దాంట్లో జరుగుతుంది. జరిగేటికల్లా మరి మగవాడు ఒక మంచి ఉండాలంటే రొమాన్స్ ఉండాలంటే రొమాంటిక్ టచ్ ఉండాలంటే రొమాంటిక్ టాక్ ఉండాలంటే మళ్ళీ రొమాంటిక్ బిహేవియర్ ఉండాలంటే హార్ట్ టెస్టోస్టెరాన్ అది తగ్గిపోయింది. దాని ఉత్పత్తి అయింది కానీ ఏ లాభం, ఇంకో రూపానికి మారిపోయింది. అదే మగవాళ్ళలో ఈ వీరికి లావు ఎక్కువ ఉండడం వల్ల అంటే స్థూలకాయం ఉండడం వల్ల వాళ్ళల్లో సెక్స్ తగ్గిపోతుంది. అంటే స్థూలకాయం సెక్స్కి శత్రువు. అంటే స్థూలకాయం ఉన్నవాళ్ళు అంతేకాని దానివల్ల నష్టాలు చాలా ఉన్నాయి. స్థూలకాయ బీపీ వస్తే స్థూలకాయ షుగర్ వస్తుంది, స్థూలకాయ హార్ట్ అటాక్ వస్తుంది, స్థూలకాయ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. గుర్తుంచుకొని ఇవన్నీ స్థూలకాయ అంటే ఒక సెక్స్ వరే కాదు, అసలు ఆరోగ్యం పెద్ద ఆరోగ్యం మనకి. ఆ లైఫ్ లాంగ్ లైఫ్ ఉండాలి, ఆ లాంగ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. అంచేత ఒబేసిటీ పనికి రాదు. ఒబేసిటీ లేకుండా ఉండడానికి ప్రయత్నం, తిండి తగ్గించాలి, వ్యాయామం చేయాలి, దాని తగ్గట్టుగా కృషి చేస్తే తప్పకుండా మొదలవుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.